బ్రేకింగ్ లో చూస్తున్నాం. గత నెల జూన్ 12న అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో ఏఐఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలు, సంచలన విషయాలను ఏఐఐబి రిపోర్టులో ప్రస్తావించింది. విమానం ప్రారంభం అయ్యాక గరిష్ట వేగాన్ని అందుకున్నట్లుగా తెలిపింది. వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు చేంజ్ అయ్యాయని తెలిపారు. దీంతో ఫ్లైట్ టేకాఫ్ అవగానే ఫ్యూయల్ అందుకు ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని వెల్లడించారు. అయితే ఓ పైలట్ ఇంజన్లను ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ను ప్రశ్నించాడని, అతడు తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లుగా కాక్పిట్లో రికార్డ్ అయిందని నివేదికలో తెలిపారు. అవే పైలట్ల ఆఖరి మాటలనే ఆ తర్వాత పైలట్ నుంచి మేడే కాల్ వచ్చినట్లుగా రిపోర్టులో వెల్లడించింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం R80 బయటకు వచ్చిందని, 2 ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారని తెలిపారు. దీంతో ఇంజన్ 1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజన్ 2 స్టార్ట్ అయినా పవర్ అందుకోలేదని, మధ్యాహ్నం సరిగ్గా 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చారని చెప్పింది. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా రెస్పాండ్ అయినా పైలట్ల నుంచి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కాంపౌండ్ దాటే ముందు విమానం కూలిందని, సీసీ ఫుటేజీలో విమానాన్ని పక్షి ఢీకొన్నటువంటి ఆనవాళ్లేవీ లేవని ఏఐబి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో వెల్లడించింది. అయితే ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేశామంటూ ఏఐబి వెల్లడించింది. ఫ్లైట్కి సంబంధించి 2 ఇంజన్లను బయటకు తీశామని, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ను గుర్తించి వాటిని భద్రపరిచామని తెలిపారు. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని ఏఐబి ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు ఇతరులు మరో 30 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు.